హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు సండే అంటే స్పెషల్ అంటే ఏదో నాన్ వెజ్ ఉండాలి. థింక్ చేసి బాగా ఏం చేయాలో అర్థం కాక ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చుకుందామని వెళ్ళాను. వెళ్తే అక్కడ రావు చేపను ఫస్ట్ చూశాను, కానీ అందులో బాగా శన ఉంది. శన అంటే ఫిష్ ఎగ్స్ నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఫిష్ కాడికి వెళ్ళాను. లైవ్ ఫిష్ వెళ్తే అక్కడ మట్ట పిల్లలు ఉన్నాయి, బాగా చిన్నగా అయిపోయినాయి. సో అవే వద్దనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యాట్లా ఫిష్ అంటే బొచ్చ, ఆడికి వచ్చాను. అది కూడా డెడ్ ఫిష్ కానీ 160 అన్నారు, కానీ అది కూడా మనకు నచ్చలేదు. సో వచ్చేసి లైవ్ ఫిష్ ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదని లైవ్ ఫిష్ కోసం వచ్చాను. లైవ్ ఫిష్లో రావు తీసుకున్నాను. 200 పర్ కేజీ అంటే మంచిగా ఉన్నాయి. తీసుకొని జస్ట్ క్లీన్ చేయించుకుందామని. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ ఫిష్ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా నేను ఫిష్ అనేది నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో లో ఫ్యాట్, లో కొలెస్ట్రాల్స్ ఉంటాయి. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ కానీ, డయాబెటిక్ కానీ, ఎలర్జీస్ కానీ తక్కువ ఉంటాయి. కాబట్టి తినడం బెటర్. అలా ఉంటుంది. అది చూడండి, అది మన ఫిష్ ఎక్స్పర్ట్ ఎలా కట్ చేస్తున్నాడు. చాలా స్కిల్డ్ ఉన్నాడు, చక్కగా కట్ చేస్తాడు, క్లీన్ అండ్ నీట్గా. థ్యాంక్ యూ ఫిషర్ మ్యాన్. సో అట్లా ఎస్పెషల్లీ నేను మీకు చెప్పాలనుకున్నాను, ఇది తినడం వల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క బ్రెయిన్ 10 times ఫాస్టర్ నడుస్తుందంట. నెక్స్ట్ మన ఫిష్ ఫ్రై కోసము మసాలా కలిపి ఫిష్ని పక్కన ట్రై చేద్దాం కొద్దిసేపు పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి కర్రీ కోసం, గ్రేవీ కోసం దాంట్లో వచ్చేసి కొంచెం ఆనియన్స్, జీలకర్ర, కొద్దిగా మసాలా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దాన్ని ఫ్రై చేశాను. దీన్ని ఫ్రై అయ్యాక మనం ఏం చేద్దామంటే మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అది ఆ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా చేసి పెట్టాను. సో పెట్టాక మళ్ళీ ఏం చేద్దామంటే నెక్స్ట్ గ్రేవీ కోసం ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నాము. కారం, ఉప్పు, పసుపు, ధనియా వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా. ముక్కలు తినేటప్పుడు పచ్చి వాసన వస్తే మంచిగా అనిపిస్తుంది. వామిటింగ్స్ కూడా అయితే కొన్నిసార్లు, అందుకే డ్రై ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ సరిపోనట్టుంది, అందుకోసం మళ్ళీ కలుపుతున్నాను. ఫిష్లో బెస్ట్ ఏంటంటే క్యాట్లా అంటే రావు కానీ బొచ్చ కానీ సూపర్ సింపుల్ టేస్ట్, తక్కువ ముళ్ళు ఉంటాయి. కొంచెం పెద్ద ఫిష్ తీసుకోండి, కేజీ, 1.5 kg, 2 kg తీసుకుంటే అలా ఏమవుతుందంటే ముళ్ళు తక్కువ ఉంటాయి. సో ఇది మనకు కనబడ్డ పేస్ట్ కదా, ఇందాక కలిపి పెట్టుకున్న చల్లార్చుకున్న పేస్ట్ మిక్సీ బట్టి అందులో గ్రేవీలో కలుపు. 1.5 kg, 2 kg ఫిష్ తీసుకుంటే ముళ్ళు తక్కువ ఉంటాయి, కుచ్చుకోవడం తక్కువ ఉంటుంది, ఈజీగా తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కలుపుకోవాలి. అది చెప్పాను కదా, క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ ఫిష్ కళ్ళు తీయకండి. కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కళ్ళు తింటే హార్ట్ బ్లాక్స్ కానీ, బ్రెయిన్లో బ్లాక్స్ కానీ, కొలెస్ట్రాల్ ఏమైనా ఫ్యాట్ బ్లాక్స్ ఉంటే కరిగిపోతాయి. కన్ను అనేది రిమూవ్ చేయకండి, ఫిష్ అయి రిమూవ్ చేయకండి. చాలామంది చూస్తే భయపడతారు, కానీ కొద్దిగా మనసు చేసుకుని తినండి, సెట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా కలుపుతున్నాను చూడండి. కలిపి కొద్దిగా అంటే లిక్విడ్ అంతా తగ్గిపోయి కొంచెం చిక్కగా అయ్యేదాకా కలుపుతున్నాను. మళ్ళీ కొద్దిగా అంత కారం వేసుకుందాం. మళ్ళీ ఆనియన్ పేస్ట్ వేసాం కదా, బాగా స్వీట్ అయిపోతుంది. కారం వేసుకొని 5 tablespoon కారం వేసుకొని అందులో మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న ఫిష్ ముక్కలు కలుపుకుందాం. అయిపోయి ఇంకేముంది, జస్ట్ అలా కలుపుకొని మెల్లగా అలా కలుపుకుంటూ కొద్దిగా అంత చింతపండు ఎక్కువ వాడకండి. ఎందుకంటే చింతపండు ఎక్కువ వాడితే జాయింట్ పెయిన్స్, రుమటైడ్ ఆర్థరైటిస్, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో కొద్దిగా అంత చింతపండు వాటర్ వేసుకున్నాక నెక్స్ట్ దాంతోపాటు మళ్ళీ కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి జస్ట్ అట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. గ్రేవీ టేస్టీ, జ్యూసీ అండ్ మసాలేదార్ ఫిష్ కర్రీ రెడీ. వచ్చేసి ఫ్రై కోసం పీసులు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసులను వచ్చేసి పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే టేస్టీ మసాలేదార్ ఫిష్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.